నువ్వు ఇవాళది ఆలోచిస్తున్నావు బావా, నేను రేపటి గురించి ఆలోచిస్తున్నా. నువ్వేమన్నావు పిల్లగాని అనిపించుకున్న తెల్లారి హైదరాబాద్ పోతా అన్నావు కదా. నువ్వు పోయిన తర్వాత ఎప్పుడు వస్తావో ఏమో, మళ్ళీ ఎప్పుడు ఎట్లా మాట్లాడతామో ఏమో కదా. అమ్మ మరి మామ ఇంటికి మనం పిల్లగాని అనిపించుకొని పోతాం కదా, కట్నం మరి ఏమిద్దామే మరి? ఇక కట్నాలు పెట్టిపోతుంది అంటే ఏమవుతుంది, మనకు తెలుసున్న కథనే. మన దగ్గర ఉన్నది భూమే, సంపాదించడం లేదు, వాళ్ళకి భూమి ఇస్తారు అంటాడు కావచ్చు. ఖర్చుల మందో మా వాళ్ళు 5-10 అడుగుదామని చెప్పేసి అనుకుంటారులే. వెళ్తే ఉన్నాయి ఆయన పైసలు ఇంట్లో ఏమన్నా ఇవ్వడానికి. అవునా బావా, మా అమ్మ వాళ్ళైతే నా పెళ్లి కోసం 10 లక్షలు దాచిర్రు. మరి ఎట్లా బావా, నువ్వు హైదరాబాద్ పోతే మరి నా కోసం ప్రతి వీకెండ్కి వస్తావా? ఎన్ని రోజులు బట్టి అంటే నేను మీ నాన్నతో కానీ మీ తమ్ముతో గొడవలు పెట్టుకున్నా. సో అవన్నీ మీరు ఏం మనసులో పెట్టుకోరని అనుకుంటున్నా. మరి వాటి గురించి మేము ఆలోచించే వాళ్ళం అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి అడగటోడు కదా. అసలు ఏందేవే నెల ఏమైతుంది నీకు? వాళ్ళు చెప్పు, ఏమో మాటలు మాట్లాడుతున్నావు అన్నీ. ఏమో బావా, ఇన్ని రోజులు నువ్వు ఉంటే అంత ఏర్పడలే, నువ్వు సడన్గా పోతానంటే మంచిగా అనిపిస్తలేదు. అన్నీ నువ్వు అన్నట్టే జరుగుతాయి కానీ బాధపడకు ఫస్ట్. సరే బావ, చాలా సంతోషం. సరే అన్న, సాయంత్రం మంచిగా సీడ్ వాటలు ఇస్తున్నావు కదా, అవి వచ్చి తీసుకుంటా. మరి బిడ్డ జాకెట్ ముక్కలు నువ్వు టవల్ అన్ని పెట్టినావానే? పెట్టినా అమ్మ, 2 జాకెట్ ముక్కలను 2 టవళ్ళు పెట్టినా. సరే బిడ్డ, మా అన్న కోటిను అల్లుని కోటి మా వదినకు 2 జాకెట్ ముక్కలు పెడితే అయిపోతుంది. సరే అమ్మ. ఇంకేందమ్మా, చెల్ల రెడీ కాలేదా? అయితే అండి, రెడీ అయితే అండి. నీ పెళ్లి సూపులో దాని పెళ్లి సూపులో ఏది అర్థం అయితే లేదు, అట్లా తయారైతుంది. చెల్లే పెళ్లి చూపులు నాకే, నీకు కాదు. ఇంకా రెడీ కాలేదా అని? నీకేం తెలుసా అక్క పెళ్లి చూపులు? మా అక్క పెళ్లి చూపులు అంటే చెల్లె ఎట్లా రెడీ అవ్వాలి, మినిమం ఉండాలి కదా. నువ్వు నా పెళ్లి చూపులకు రెడీ అయినట్లేదే చెల్లె, నీ పెళ్లి చూపులకే రెడీ అయినట్టున్నది. అట్లున్నావు మరి. థ్యాంక్స్ అక్క. అవునక్క, మనం అందరం రెడీ అయినాం కదా, అసలైన అన్న ఊపడతలేడేంది? అన్న బయట ఫోన్ మాట్లాడుతున్నాడే చెల్లె. అమ్మ, ఇప్పుడు పెద్ద బావని పిల్లగాడు అనిపించుకుంటాను కదా, మరి ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎప్పుడు అనుకుంటాను? ఏమో బిడ్డ, మా అన్నడే అయ్యగారితో మాట్లాడతాను అన్నాడు. మా అన్నోళ్ళ ఇంటి వెనక తెస్తుంది సంగతి అయినా. అవునా అమ్మ, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని పెళ్లి చేసి పంపించేయమ్మ. దాని తర్వాత మంచిగా హ్యాపీగా ఉండొచ్చు నేను ఒక్కదాన్నే. చెల్లె, నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నదే? హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నా అక్క. నువ్వు పోయినావు అనుకో, ఈ రాజ్యం అంతా నాదే కదా. ఓ, ఇదో పెద్ద మైసూర్ ప్యాలెస్, ఈ రాజ్యం అంతా నీదా? చూసినా అమ్మ, అక్కకి పెళ్ళే కాలే కానీ మన ఇంటికి పేర్లు పెడతాంది. సర్లే, మీ ఆయనది పెద్ద బిల్డింగేలే. ఎందుకు ఎక్కువ చేస్తున్నది చెల్లె? తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి, ఎక్కువ మాట్లాడకు. ఏందే బిడ్డ, ఇద్దరక్క జిల్లాలు గుసగుస పెట్టుకుంటా నవ్వుతాన్లు. అట్లా ఏం లేదమ్మా, నేను అడిగిన దానికి ఆన్సరే చేయలేదండి. వీళ్ళ పెళ్ళి ఎప్పుడు చేద్దాం అనుకుంటాను? పెండ్లి అంటే ఇద్దరు పెద్దోళ్ళు కదా రా, ఇంటికి ఉగాది ముందు చేస్తాం. అవునా అమ్మ, అంటే ఉగాది మార్చ్లోనే, జనవరిలో ఎంగేజ్మెంట్, ఫిబ్రవరిలో పెళ్ళి. అక్క నువ్వేం టెన్షన్ పడకే చెల్లె. అమ్మ ఫెబ్లో నా పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలోనన్నా కార్తీక మాసంలోనన్నా దీనికి ఒక సంబంధం చూసి పెళ్లి చేయండి అమ్మిగా. ఫస్ట్ నీది కానీ రాదు బిడ్డ, తర్వాత దాని ముచ్చట. అగో అన్న వస్తాడు కదా, మామ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. తమ్ముడు ఎటు వెళ్ళొస్తున్నావురా? ఏమున్నా అన్న, అట్లా వెన్నెలని కలిసేసి వస్తున్నా. ఏమంటుందా మన వెన్నెల? ఏమంటుందన్న, ఆల్ హ్యాపీస్, రెడీ అయ్యి మన ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నారు. అదేరే తమ్ముడు, మనం కూడా రెడీ కావాలి కదా. మనం ఎట్లా రెడీ అవుదాంరా? నార్మల్గా ఇట్లనే షర్టు పాయింట్ వేసుకోవాలన్నా, ట్రెడిషనల్గా వేసుకోవాలన్నా? అన్న, నేను పిల్లగాని అనిపించుకోవడానికి వాళ్ళు వస్తున్నా. ఎట్లుండాలి, మంచిగా ట్రెడిషనల్గా రెడీగా జిగేలు జిగేలు మనాలి. అన్న నీది మంచిగా సెట్ అయిపోయింది, అందరు హ్యాపీగానే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఇదే టైంలో ఇటు మా మ్యాటర్ కూడా చెప్పేస్తే ఎట్లుండదంటావు మరి? అరే తమ్ముడు, నన్నేమో తొందరపడకని చెప్పేసి మళ్ళీ నువ్వు తొందరపడతా అంటున్నావు ఏంద్రా? ఇప్పుడు ఫస్ట్ అయితే మాది మ్యారేజ్ కానీ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఫుల్ రోజులు ఉన్నాయి. అప్పుడు నిమ్మలంగా టైం చూసుకొని నేనే అన్ని సెట్ చేస్తా కదా, నువ్వు తొందరపడక అసలే. ఏమో అన్న, అసలుకే ఆ శివ తిక్కలోడు. నీతో బాగానే ఉంటాడేమో, నన్ను చూస్తే మాత్రం వెంటనే ముఖం మాడిపోతుంది అన్న. అక్క పెళ్ళి అయిపోయిందని చెప్పేసి చెల్లి కోసం ఇక సంబంధాలు చూసి మొదలుపెట్టాను అనుకో, మొదలకే మోసం వస్తుంది అన్న. అరే తమ్ముడు, మనం ఇంత మేనోళ్ళమైనా సరే, ఇంత దగ్గర చుట్టమైనా కూడా నేను వ్యవసాయం చేస్తానంటేనే వాళ్ళ అన్న 1కి 10 సార్లు ఆలోచించిండు. అట్లాంటిది
ఇప్పుడు నీకు జాబ్ లేదు ఏం లేదు ఇప్పుడు నాకు ఇంకా ఇవాళ ఓన్లీ మనకు పిల్లగాని అనిపించుకోవడానికి అత్తాళ్ళు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉన్నది, పెళ్ళి ఉన్నది, ఉగా తర్వాత అంటే ఇంకా 3-4 నెలల టైం ఉన్నది. ఈలోపు నువ్వు హ్యాపీగా హైదరాబాద్కి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా ఏదో ఒక ఐటీ కంపెనీలో ఐటీ జాబ్ తీసుకొచ్చుకున్నావు అనుకో, నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎట్లని వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంది కాబట్టి నాకు కూడా మాట్లాడడానికి హక్కు ఉంటుంది. సో అప్పటికి నువ్వు జాబ్లా తెచ్చుకొని సెటిల్ అయి ఉంటావు కాబట్టి హ్యాపీగా నీకు వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చి నీ చేతిలో పెడతారా. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్న. ఇంకో ఇంట్లో ఇవాళ ఈవెంట్ అయిపోతూనే రేపు పొద్దున్నే మొత్తం మూటములు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా అన్న. సూపరా తమ్ముడు, ఏం లేదు, నువ్వు ఏం టెన్షన్ పడకుండా మంచిగా హైదరాబాద్ ఉండి జాబ్ మీద ఫోకస్ పెట్టు. ఇన్ని రోజులు అంటే మీరు దొంగ సాటుగా బయట కలిసి ఈ లవ్ చేసుకున్నాడు ఇవన్నీ ఏమేమో నడిపించు. కానీ మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెన్నెల హ్యాపీగా మా ఇంటికి వస్తుందిరా. మంచిగా మీరు ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజులు ఇంకా ఎంజాయ్ చేయాలి, మంచి టైం చూసుకొని నేనే ఇటు మన ఇంట్లో ఇటు వాళ్ళ ఇంట్లో మాట్లాడి మీ ఇద్దరికి పెళ్లి సెట్ చేస్తా. వెన్నెలకు కూడా ఒకటే మాట చెప్పు, ధైర్యంగా ఉండవను ఏం అని చెప్పేసాను. ఇది చాలన్నా నాకు, ఈ ఒక్క మాట చాలు, మొత్తం టెన్షన్ పోయింది. లోపల పోదాంపా, మంచిగా జిగేలు అనుకుంటే రెడీ అవుదాం. అమ్మా చెల్లెలు రెడీలానే వెళ్దాం మరాడికి. ఎప్పుడో రెడీ అయ్యి కూర్చున్నామన్నా, నీకోసమే వెయిటింగ్, వెళ్దాం పా. సరేనా చెల్లె పోదాం. కానీ నువ్వేందే అక్కడికంటే బాగా రెడీ అయినావు, పెళ్లి చూపులు దానికా నీకే. అందరు నన్నే అనండి అన్న, నేను సపరేట్గా పోయి డ్రెస్ వేసుకొస్తా ఆగు. నేను ఏమంటలేను చెల్లె, మంచిగా ఉన్నది కానీ పోదాం పా, లేట్ అవుతుంది ఇక. చిన్నోడా, నాన్న. అరే చెల్లెవాళ్ళకి టైం అయింది రా, చేసి తీసుకొచ్చి బయట. సరే నాన్న. అయినా బయట ఎందుకు నాన్న కూర్చున్నాడు? అత్తమ్మ వాళ్ళు వచ్చినాక లోపల కూర్చోబెడితే అయిపోతుంది కదా. దూరపోలు ఆరా చెల్లెవాళ్ళనే ఇలా కూర్చొని నా మాట ముచ్చట మాట్లాడుకుంటా మిమ్మల్ని లోపలికి పోదాం. అంతేలే నాన్న, అది కూడా కరెక్టే. నాన్న నువ్వు అన్నట్టు ఇంట్లో కంటే చెట్టు కిందనే మంచిగా చల్లగా ఉన్నదిలే. నేను మళ్ళీ చెప్తానా, చెల్లని అల్లుడానికి కట్నం పడకుంటుండేవు. అరే ఒకటే కానీ ఈ కట్నం పిచ్చి పెళ్ళిట్టే కావాలరా భగవంతుడా, నేను ఎత్తా అంటే కట్నం అంటావు, ఏ ఒకటి ఎడిపోతాడు. నేను చూస్తా కదా, ఏ పాట అడుగుతావో ఇక మీ చెల్లెను. నువ్వు ఊరికి ఇట్లా కట్నం అన్నావు అనుకో, చక్కగా ఇద్దరు తీసుకుపోయి గుళ్ళు తీసుకొని దాన్ని వేసుకొని వస్తావా, ఉన్నది పోతే ఉంచుకునేది పోతుంది. చేయరాదు, నాకు వచ్చే నష్టం ఉన్నది, పెద్దోనికే నష్టం అవుతుంది. అమ్మ ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళని వచ్చి అన్నని పిల్లగాని అనిపించుకొని అదే చూద్దామే వాళ్ళు ఏ పాటి కట్నం ఇస్తారో. అరే చిన్నోడా, ఈ ఊరికి కట్ట అంటాను కదా, పెద్దోడికి కోటి చిన్నోడికి కోటి ఇంటి ముందర బోర్డు పెడతాం ఇక మనం సప్లైగా. అత్త పెట్టినాం అనుకో, ఆ బోర్డు చూసి వాడు ఇచ్చినట్టు రైతులు లేకుంటే బయటికి వెళ్ళిపోతారు. అమ్మకోదండ నీకోదండ నాన్న, మీ ఇట్లేసిగా మా పిల్లలు అయినట్టే. మరి నేను ఏం చేయాలరా, నాకు అర్థం కాదు. దానికి తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, నీకు తెలిసిన విషయమే, దాని దగ్గర ఏం లేదని తెలిసేనే. మరి లేని విషయం ఏమని అడుగుతున్నారా నాకు అర్థం కాదు. అదే ఇచ్చింది తీసుకోవాలి. రేపు జనం కూడా అరే పర్వాలేదురా మేనేజ్ చేసుకున్నారు అని ఒకటి మనకు మంచి పేరు వస్తుంది. ఉన్నానా, ఉన్నంత ఇద్దరు చెల్లెలకి ఇస్తే పాపం శివకు మాత్రం ఏం మిగులుతుంది, ఇటు కాకుండా పోతాడు. నా కొడుకుల గురించి నేను ఆలోచిస్తా అంటే నేనేమన్నా తింటానా, నన్ను అంటాను. నువ్వే ఆలోచించమ్మా, నిజంగా ₹1,00,00,000 కట్నం ఇచ్చి అమ్మాయినే తెచ్చుకున్నామే అనుకో, ఇవాళ రేపు అసలు ఎట్లున్నారా మా అమ్మాయిలు, వినేటట్లున్నారా? నిజంగా అట్లా ఇచ్చే అమ్మాయి వస్తే నిన్ను నాన్నని నన్ను ఉరికిచ్చే అమ్మాయి వస్తుంది కావచ్చు. అదే మనం తెలిసిన వాళ్ళను మేనోళ్ళని వేసుకున్నామే అనుకో, మంచోళ్ళ నమ్మకం ఉంటుంది, వాళ్ళని మంచిగా కూడా చూసుకుంటుంది. సరే బిడ్డ, మీకు నచ్చినట్టు చేసుకోండి, నేను చూసుకుంటుంటా. నమస్తే బాబు. నమస్కారం. కొడాలు మీ లోపల కూర్చోపోయి మేము మాట్లాడుకుంటాం. అల్లుడు చెల్లె నేను అయ్యగారి దగ్గర వేయచ్చిన. అయ్యగారు ఏం చెప్పిండంటే జనవరిలో 10వ తారీఖు 12, 14 ఎంగేజ్మెంట్కు మంచి రోజు అని చెప్పిండు. ఇక పెళ్లి పెట్టుకుంటే మాత్రం ఫిబ్రవరిలో 2, 6, 8 వీళ్ళ పేరు మీద మంచుకున్నాయట. సరే అన్న, నువ్వు అన్నది కరెక్టే. ఇద్దరు ఇంటి పెద్దోళ్ళు కదా, ఉగాది ముందు చేయాలి. జనవరిలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఫిబ్రవరిలో పెళ్లి చేద్దాం. అదే చెల్లె నేను చెప్పేది, వాళ్ళ పేరు మీద మాత్రం ఇగో ఈ జనవరిలో 3 రోజులు ఉన్నది, 10, 12, 14. పెళ్లి కూడా ఫిబ్రవరిలో 3 రోజులు ఉన్నది, 2, 6, 8. ఇక మనం ఒక రోజు నిర్ణయించుకొని మూమెంట్ తీసుకోవాలి. సరే అన్న,
బిడ్డ మరి ఏమంటావు? సరే మామయ్య, నువ్వు అన్నట్టు జనవరిలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఫిబ్రవరి పెళ్ళి పెట్టుకున్నాం మామయ్య. సరే అల్లుడు, నువ్వు అన్న కూడా కరెక్టేరా. మనం జనవరిలో 10వ తారీఖు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది, నాట్లు అయిపోతాయి. ఆ నాట్ల తర్వాత మనం ఫిబ్రవరిలో 2వ తారీఖు పెళ్లి పెట్టుకుంటే పని అయిపోతుంది. సరే మామయ్య, మరి పెళ్ళి ఇంటికాడ చేద్దామా ఫంక్షన్ హాల్లో చేద్దామా? అరే అల్లుడు, ఇప్పుడు నీ ఇంటి దగ్గరనో జాగలేదు, ఎట్లయినా పొత్తులు చేసేదేనే. ఏదో ఫంక్షన్ హాల్ చూసుకొని ఇద్దరు పొత్తులు చేస్తే అయిపోతుంది ఆరా. సరే మామయ్య. చెల్లె మరి చెప్పు, మరి అల్లునికి ఏం ఇస్తావు, ఏం పోతావు, మరి పెట్టిపోతావు ఏం పెడతావు, బంగారం ఏం పెడతావు చెప్పాలి కదా మరి. అన్న నీకు తెలియంది ఏం లేదు, నాకు గదే భూమి ఉన్నది, నా కొడుకే ఏదో కట్టం చేసుకొని బతుకుతాడు. ఇక నువ్వే చూసి మాట్లాడరాదు ఇక. అరే ఏమున్నా చెల్లె, నీ బిడ్డకు జ్ఞానం కదా ఉండేది, నువ్వు అనాలి. ఇప్పుడు నీది ఉన్నదాన్ని అడగలేను కదా, నువ్వు ఇంతతో చెప్పు, దాన్ని బట్టి నేను ఆలోచిస్తా. సరే అన్న, మరి కొడుక ఏమంటావు? మామయ్య గట్లా అడుగుతాడు. ఇక మామయ్య, నీకు తెలియదు ఏమున్నది, నాకు 3 ఎకరాలు ఉన్నాయి. పెద్దానికి 1 ఎకరం ఎత్తా, చిన్నదానికి 1 ఎకరం ఎత్తా. నేను 1 ఎకరం ఉంచుకున్నాను మామయ్య. అల్లుడా, చిన్న కోడల గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఇప్పుడు పెద్ద కోడలకి అయితే ఎకరన్నర ఇయ్యరాదు, చిన్న కోడల వరకు సంపాదించవా? ఇగో అత్తమ్మ, ఇప్పుడు పెద్దదానికి ఎకరం ఇచ్చినా అనుకో, చిన్నదానికి అంతకంటే ఎక్కువ అడుగుతారు. ఇప్పుడైతే ఎకరం ఇస్తా, ఆ తర్వాత చిన్నదాని పెళ్ళి అవుతుంది. ఏమన్నా నా చెల్లెల కోసం కదా అత్తమ్మ. సరే అల్లుడు, నీ మాట ఏది కావాలి, ఎకరం పొలం ఇస్తావు బరాబర్, ఓకే. మరి పెట్టుబడులు ఏం పెడతావు రా, సాంప్రదాయ ప్రకారం పెట్టేటి ఉంటాయి కదా. మామయ్య, ఇక పెట్టుబడులు అంటే అందరూ పెట్టంటే నేను పెడతా, టీవీ పెడతా, ఫ్రిడ్జ్ పెడతా, బెడ్ కూడా కొనిస్తాం మామయ్య. ఇక బోల్ అంటే ఎట్లా పెట్టాల్సిందే. ఇక దీపావళి కట్టిన కింద బావకైతే ఒక బండి పెడతాం మరి. సరే అల్లుడు, అది సాంప్రదాయం ప్రకారం పెట్టేటి ఓకే. మరి పెళ్లి ఖర్చులు మనం ఏం ఇస్తావు? అమ్మ, మరి నువ్వని చెప్పరాదు మామతోటి, ఏమిద్దాం మరి. అన్న నీకు తెలియంది ఏమున్నదే, నాకేనైతే 5 లక్షలు ఉన్నాయి, ఆ ఖర్చుల మందం 5 లక్షలు ఇస్తా. 5 లక్షలకి ఏమొస్తుంది వదిన? పెళ్లి ఖర్చే సరిపోదు. నీ బిడ్డకు రేపు బంగారం పెట్టని దూకుంటావా? నువ్వు 10 లక్షలు ఇయ్యి. 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి వదినే? 5 లక్షలు ఇచ్చి అల్లునికి బంగారం పెడతా తీరా, అది చైన్ ఎత్తా 2 తులాలు. ఆగే సుజాత, దాని ఎందుకు ఇబ్బంది పెట్టానే చెల్లె. ఇక నువ్వు అన్నట్టు 5 లక్షలు ఇచ్చి 2 తులాల బంగారం పెట్టే. సరే అన్న, మరి కోడలకు బంగారం ఎప్పుడు పెడతారు? అట్లా చెల్లె, మా ఇంటికి వచ్చి మా లక్ష్మీనే, నువ్వు ఎంతో పెట్టుకుంటూ నువ్వు అడగదు, నేను అడిగినట్టు నువ్వు అడగానే, అంత మా ఇష్టం కాదు కదా, నువ్వు అడుగు. నేనేం అడగాలన్నా, వదినే 10 తులాలు పెట్టరు, అందులో మీ ఇంటి ముందట ఉండేదేనే. 10 కానీ 15 కానీ వదినే, కోడలకు నచ్చినట్టు పుస్తెళ్తారు, నల్లబూసలు, హారం అవి చేయిస్తాం. సరే వదినే, మీ ఇష్టం. మరి అట్లాగా చెల్లె, ఇప్పుడు మట్టే పుస్తే ఒక దగ్గర చేయిస్తావా, మీరు చేయించుకొస్తారా? ఒక్క దిక్కే చేయించరాదన్న, ఎన్ని పైసలైనా నేను ఇస్తా, మరి నాకేం ఎరకన్నా ఇక. సరే చెల్లె, ఇక పెళ్ళి అంటే 100 ఉంటే మాట్లాడుకునేటి. ఫస్ట్ అయితే ప్రియాన్ని అనిపించుకున్నాక భోజనం చేసుకున్నాక మనం కూర్చొని మాట్లాడదాం. సరే అన్న. కొడుక బాగా కట్నం పెట్టి కాలు మొక్క రాదు. సరే అమ్మా. సో ఫ్రెండ్స్, ఇది మన కేర్ ఆఫ్ ప్రేమాయణం సీజన్ 1. సో నెక్స్ట్ సీజన్ 2లో ఇక్కడైతే పిల్లగాని అనిపించిన వరకు వచ్చింది కదా, నెక్స్ట్ సీజన్ 2లో నెక్స్ట్ మా పెళ్ళి అవుతుందా, నెక్స్ట్ వీళ్ళ జంటకి ఏమవుతుందా అనేది మొత్తం మనకు సీజన్ 2లో వస్తుంది. సో ఇంతవరకు మన కేర్ ఆఫ్ ప్రేమాయణాన్ని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యూవర్కి అండ్ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. సో నెక్స్ట్ తీసే కొత్త సిరీస్ని కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.